सस्तनूभिः यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ठनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु ॐ लं नमस्ते गणपतये तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धत्तासि त्वमेव केवलं हर्तासि మనిషిని మనిషి పలకరించినప్పుడు విఘ్నం అప్పుడే మొదలు. అసలు ఆయన వచ్చింది అందుకు. గణపతి అవతారమే సృష్టిలో నువ్వు పరమాత్మని గుర్తు చేయడానికి వచ్చిన అవతారం అది. అంతకంటే విశేషమైన దానాలు ఇప్పుడు చాలా ఉన్నాయి, చాలా అవసరం ఉన్నాయి. కాలుష్యం లేకుండా చేయటం కూడా గొప్ప దానమే ఇవ్వాలి. జబ్బులు వచ్చాక మందులు ఇవ్వటం ఎంత దానమో, జబ్బు రాకుండా కాపాడటం కూడా, ఊళ్ళో అందరికీ కాపాడటం కూడా అది కూడా దానమేనండి, అది పుణ్యమే. అసలు పరమాత్మ వైపు తల తిప్పకుండా పరమాత్మ గుర్తు రానంతగా తలములకనయ్యేటువంటి విఘ్నము, అంతకంటే విఘ్నం ఈ హిందూ ధర్మంలో సనాతన సాంప్రదాయంలో అంతకు మించి విఘ్నం ఇంకోటి లేనే లేదు. పెళ్ళిన భాద్రపద మాసంలో గణపతి పూజ వినాయక చవితి రోజు ఎందుకు వచ్చింది అంటే, భద్రమైన కుటుంబ వ్యవస్థ, భద్రమైన సామాజిక వ్యవస్థ, భద్రమైన సంప్రదాయము ఇవన్నీ ఉంటేనే అది భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి. అట్లాంటి భద్రం లేనిది, బాధాకరమైంది భాద్రపద మాసం కాదు, బాధాకరమైన మాసమే అయిపోతుంది. జీవితం అంతా బాధే మిగులుతుంది. గణపతి పూజ చేయటం అన్నది ఎందుకు అంటే, విఘ్నము అంటే ఏ పని చేసినా ఏవో ఆటంకాలు వస్తుంటాయి. మనం ఆటంకం రాకుండా చేస్తామా అంటే అసలు ఆటంకం ఉందా లేదా తెలుసుకోవాలి. ఆటంకం ఉందా, సృష్టిలో ఉందా, లేదా కర్మలో ఉందా, కార్యంలో ఉందా, నేను చేస్తున్న పనిలో ఉందా, ఎక్కడ ఆటంకం ఉంది అని తెలియటానికి గణపతిని ప్రార్థన చేయాలి. విఘ్నేశ్వర స్వామి శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన మీ అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణపతయే నమః. ఈరోజు శ్రీ వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ నమస్కారం. ఒక రెండు మాటలు చెప్పుకొని మన హిందూ సనాతన సాంప్రదాయంలో గణపతి పూజకి విశిష్టమైన స్థానం ఉంది. గణపతి పూజ చేసేటప్పుడు కూడా ముందుగా గణపతి పూజ చేసుకొని గణపతి పూజ చేస్తామని అందరికీ తెలుసు ఆ విషయం. ఏమిటి గణపతి పూజ అంటే, ఇప్పుడు మనందరికి కూడా సనాతన సాంప్రదాయంలో ధర్మార్థం మోక్షకామాలని పురుషార్థాలని పెద్దలు చెబుతారు. ఎక్కడి నుంచి వచ్చామో మన అడ్రస్సు పరమాత్మ దగ్గర నుంచి వచ్చాము, మళ్ళీ పరమాత్మ దగ్గరికే వెళ్తాం. అయితే జన్మనిచ్చిన తల్లిదండ్రులు గణపతి పూజలో మనకు ఆ కథలు చెబుతారు. గణపతులు వారు గణపతి పార్వతీ పరమేశ్వర ప్రవేశనం చేసుకొని లోక పూజ్యులు అయ్యారు, గణాధిపత్యం వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా. ఇకపోతే రెండోది ఏమిటి అంటే, పుట్టాం కాబట్టి చనిపోయేంత వరకు ఏదో ఇబ్బందులు పడకుండా, విఘ్నాలు రాకుండా, ఇటు ఆధ్యాత్మికంగా అటునే లౌకికంగా ఇహం పరం నుండి సిద్ధించాలి అంటే జ్ఞానం కావాలి, వివేకం కావాలి.
విఘ్నేశ్వరుడు మొదటి అక్షరం వి అంటే వివేకము అని, ఘ్న అనేది రెండో అక్షరం. మనందరికి కూడా మనసుకి ఏదో కారణం చేత కృతజ్ఞత వస్తుంది. కృతజ్ఞత వస్తే బాగుంటుంది. ఆ కృతజ్ఞత కల్పించేవాడు గణపతే. తర్వాత రెండోది ఏంటంటే ఈశ్వరుడు. ఆయన అంటే పరమాత్మను గుర్తు చేసేవాడు. నువ్వు పరమాత్మని తెలియజెప్పే జ్ఞానము. ఆయన ఈశ్వరుడు కూడా గణపతే. అందుకనే గాణపత్యము అని మనకున్న అనేక విధానాల్లో గాణపత్యం ఒకటి. ఆయన అందరికి కూడా గణపతి ముఖ్యమైన వారే, ఏ ఉపాసన చేసినా. ఇకపోతే రెండో విషయం ఏమిటి అంటే, ఈ గణపతి పూజ చేయటం అన్నది ఎందుకు అంటే, విఘ్నము అంటే ఏ పని చేసినా ఏవో ఆటంకాలు వస్తుంటాయి. మనం ఆటంకం రాకుండా చేస్తామా అంటే అసలు ఆటంకం ఉందా లేదా తెలుసుకోవాలి. ఆటంకం ఉందా, సృష్టిలో ఉందా, లేదా కర్మలో ఉందా, కార్యంలో ఉందా, నేను చేస్తున్న పనిలో ఉందా, ఎక్కడ ఆటంకం ఉంది అని తెలియటానికి గణపతిని ప్రార్థన చేయాలి, విఘ్నేశ్వర స్వామిని. అయితే మనందరికి కూడా పనులలో ఆటంకాలు వస్తుంటాయి. అందుకని మనం ఆటంకం రాకుండా దిగ్విజయం కావాలని మనం ప్రార్థన చేస్తాం. అది మంచిదే, ఆ దృష్టి కూడా మంచిదే. కానీ అసలు ఆటంకం అంతా ఎక్కడుంది అంటే ఆలోచనలోనే ఉంది. ఆలోచనలోనే ఆటంకం. మనకి ఆలోచన సరిగా ఉంటే, ఆలోచన సరిగా ఉన్న ఆటంకం వస్తుంది. ఆలోచన సరిగా లేకపోతే మొత్తం ఆటంకమే అవుతుంది. విఘ్నం అంతా ఆలోచనలోనేగా ఉంది. ప్రమాదాలు కానీ, ప్రమోదం కానీ, కష్టాలు నష్టాలన్నీ ఆలోచనలోనే ఉన్నాయి. ఆలోచనతోనే ఆటంకం వస్తుంది. ఆటంకం అన్నది సృష్టి కొనసాగింపులో ఒక అంతర్భాగం. అది ఆటంకము అంటే కొనసాగింపుకి ఆగి ముందుకు వెళ్ళటం, ముందుకు వెళ్ళి మళ్ళీ ఆగటం, ఆగి ముందుకు వెళ్ళటం, ఆగి కొనసాగటం, కొనసాగుతూ ఆగటం. ఇంతే సృష్టి అంటే. తెలియటం తెలియకపోవటమే. తెలియటం తెలియకపోవడం. పొద్దునే లేస్తాం, మెలకు వస్తుంది, మళ్ళీ రాత్రి పడుకుంటాం. ఇంకా అసలు ఇక్కడ విఘ్నం వస్తే అసలు మొత్తమే పోయినట్టు. కాబట్టి మెలకు రావాలి, నిద్ర పట్టాలి, నిద్ర పట్టాలి, మెలకు రావాలి. అందుకని ఈ రెండు పనులలోనే గణపతి ఉంటాడు. నిర్విఘ్నంగా సాగుతూనే ఉంది. పుట్టుక మరణాలు, అట్లనే లేవటం, పడుకోవటం, తిన్నది అరగటం, అరిగింది మళ్ళా ఆకలి ఇవ్వటం, ఆకలి అయింది మళ్ళా తినటం. ఇక ఇంతే. ఇదంతా కూడా నిర్విఘ్నంగా సాగుతుంది. కర్మ అంతా కూడా నిర్విఘ్నంగా కర్మకి విఘ్నం కలిగింది అంటేనే సృష్టి ఆగిపోయింది అని అర్థం, లయం అయిపోయింది అని. కాబట్టి విఘ్నం లేదు, కానీ ఉంది. ఆలోచనల్లోనే విఘ్నం ఉంది. ఆలోచనల్లో వివేకం కలిగితే విఘ్నం లేదు అని తెలుసు. అసలు విఘ్నమే లేదు, నిర్విఘ్నమే ఉంది. ఆ నిర్విఘ్నం కోసమే, నిర్విఘ్నత ఉంది అని తెలియటానికే మనం గణపతి పూజ చేస్తున్నాం. సరే, అదొకటి. ఇకపోతే రెండోది ఏమిటి అంటే, సరే ఆలోచన బాగుండాలి, ఆలోచనలో స్పష్టత ఉండాలి. అట్లానే ఆలోచన దృఢంగా ఉండాలి, కొనసాగుతూ ఉండాలి. అందుకని గణపతిని దండం పెట్టుకుంటాం. ఇగో చదువు మీద ఆలోచన వచ్చింది, చదువు నిర్విఘ్నంగా బాగా సరిగిపోవాలి పిల్లలకి, అవన్నీ చెబుతాం. అందుకని గణపతిని తలుచుకుంటాం. అయితే మీకు అర్థమవుతుందా? చెప్పేది అర్థమవుతుందా? అది మంచిదే. ఏదో ఏ పని చేసినా దండం పెట్టుకుంటాం, ఆటంకం లేకుండా చేయాలని. అది అందరికీ తెలిసిన విషయం. గురువుగారు ఇంకా బాగా చెప్పారు. చెడు ఆలోచనలకి, మనకి చెడు జరిగే చోట కూడా ఆటంకం జరగాలి, అప్పుడు మనకి శుభం జరుగుతుంది. కాబట్టి అట్లా కూడా గణపతి మేలు చేస్తారని చెప్పారు గురువుగారు. అది ఇంకా విశేషమైన మాట. అది అట్లా ఉంచుకుంటే, ఈ ఆటంకం అట్లా ఉంచి, ఇప్పుడు అసలు ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు, అది చాలా ముఖ్యమైనది. ఏ పనికైనా ఏం చదువుకోవాలి, ఈ సంబంధానికి వెళ్ళాలా వద్దా,
వీళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఈ ఉద్యోగం చేయొచ్చా చేయకూడదా, ఈ ఊళ్ళో ఉండాలా వద్దా, ఇవన్నీ కూడా తెలియాలిగా, వివేకం ఉండాలిగా. ఇది వివేకం ఉండాలి మనకి. అందుకని ఆ వివేకం కావాలి ఫస్ట్. ఇది చెయ్యాలో వద్దా అని తెలియద్దా, ఏం చేయకూడదు ఏం చేయవాలి. అట్లనే పిల్లలు ఉన్నారు, ఏ ఆలోచన ఉండాలి ఏ ఆలోచన ఉండకూడదు, ఇది తెలియద్దు. ఏది ఉచితము ఏది అనుచితము, ఏది హితము ఏది అహితము, ఇవి బాగా తెలియాలి. అసలు ముఖ్యంగా ఆటంకం అక్కడే ఉంది. చదువుకునేటప్పుడు ఆడాలనిపించడం, ఆడాలనిపించే చోట ఆడుకునే చోట చదవాలనిపించడం, అది ఆటంకమే. ఎందుకంటే ఒకటి వస్తే ఒకటి పోతుంది మనకి, రెండు వస్తేనే జీవితం బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి ఆ వివేకం బాగా ఉండాలి. ఏం చదువుకోవాలి, ఎట్లా చదవాలి, ఏ పని చేయాలి, ఎట్లా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎట్లా ఉండాలి, చిన్నవాళ్ళతో ఎట్లా ఉండాలి, ఎవరికి దగ్గరగా ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి, ఏ అలవాటు మంచిది ఏ అలవాటు మంచిది కాదు, ఇవంతా కూడా గణపతి. ఇప్పుడు మనం తల్లిదండ్రులు ఏం చేస్తున్నామంటే పిల్లలకి బతకటం నేర్పుతున్నాం కానీ జీవించటం నేర్పట్లేదు. పిల్లలకి బతకటం నేర్పుతున్నాం. నువ్వు ఈ చదువుకో చదువుకో, ఈ ఉద్యోగం మంచిది ఆ ఉద్యోగం మంచిది, ఈ చదివితే ఆ ఉద్యోగం వస్తుంది అది చదివితే ఈ ఉద్యోగం, ఇంతేగా బతకటం అంటే. పక్షులు కూడా అవే నేర్పుతున్నాయి, పశుపక్షాదులు కూడా. పశుపక్షాదులు ఒక మనిషి వివేకం ఉన్న మనిషి తప్పనిచ్చి పశుపక్షాదులన్నీ కూడా బతకడమే నేర్పుతున్నాయి. అట్లనే పిల్లలకి మంచి మాట చెప్పాలి, అది చెప్పరు, అది లేదు. అది బతకడంలో భాగమే. మంచి మాట కూడా అవసరమేగా పిల్లలకి. మంచి చెడు చెప్పటం కూడా గణపతి పూజే. అదే పోయింది. గణపతి పూజ అంటే వినాయక చవితి రోజు ఏదో మట్టి గణపతి ఏదో గణపతి తీసుకొచ్చి ఏదో పూజ చేస్తాం, ఆకులు హాలాలు తీసుకొచ్చి, అది కాదు గణపతి పూజ అంటే. రోజువారి జీవితం అంతా కూడా గణపతి పూజే. పిల్లలకి ఇది ఉండాలి, ఇట్లా నడుచుకోవాలి, ఇది చెయ్యాలి, మంచి మాట బతుకొక్కటే కాదు మంచి మాట కూడా ఉండాలి. అమ్మాయి మీరు అన్ని పనులు నేర్చుకోవాలి, వంట కూడా నేర్చుకోవాలి, కేవలం ఉద్యోగం చదువు ఒక్కటే కాదు, ఇవన్నీ కూడా గణపతి పూజే. జీవితం అప్పుడుగా నిర్విఘ్నంగా ఉండేది. లేకపోతే జీవితంలో ఎక్కడొక చోట దుఃఖం వస్తూనే ఉంది. అది ఆటంకం కాదా? జీవితానికి ఎప్పుడూ సుఖం కోరే మనిషికి, సంతోషం కోరే మనిషికి కష్టం కనపడటం విఘ్నం కాదా? సంతోషానికి విఘ్నమేగా. దుఃఖమేమో నిర్విఘ్నంగా ఉంది, సంతోషమేమో విఘ్నంగా ఉంది. మనకి నిరంతరం దుఃఖమే ఉంది. పొద్దున్న లేచి చచ్చిపోయేంత వరకు భయం, బాధ. అందుకని మంచి మాట, ఒక స్కూల్ టీచర్ అయినా తల్లిదండ్రులైనా మంచి మాట చెప్పాలి. మంచి మాట చెప్పకపోతే బతకడం నేర్పడం పెద్ద తల్లిదండ్రులు గొప్పతనం ఏం కాదు. ఉద్యోగం కోసం రాత్రింబవళ్ళు లేచి పనిచేయటం గొప్పతనం ఏం కాదు. మంచి మాట వినటం కూడా, మంచి వాళ్ళతో సహవాసం చేయాలనిపించడం కూడా విఘ్న పూజే, గణపతి పూజే. మంచి మాటకి టైం ఉండదు. ఏం తెల్లవారులు నిద్ర ఉద్యోగం చేస్తే పూజ ఎక్కడ చేస్తాం, ఏం చేయగలుగుతాం? నిద్ర సరిపోతుంది. మనకి సరిగా నమస్కారం చేయటం అనేది అది ఒక చేతి లేస్తే ఒక చేయి లేవదు. ప్రేమగా పిలిస్తే దగ్గరికి వెళ్ళడం, ఏం చెబుతాం? పోనివ్వం. అన్నీ భయాలే, అన్నీ బాధలే. ఇదంతా జీవితాన్ని అండి. సంతోషం అనే పరమాత్మ ఇచ్చిన సంతోషించు, జీవితం అంతా ఆనందదాయకంగా గడుపు అని చెప్పడానికి పరమాత్మ అనుగ్రహం చేస్తే ఆటంకం కలగడం అంతా కూడా విఘ్నమే. అదంతా ఆ విఘ్నం పోవాలంటే వివేకం కావాలి. ఉచితము అనుచితము, ఎప్పుడు ఏం చేయాలి ఎప్పుడు ఏం చేయకూడదు, ఎప్పుడు ప్రేమ ఉండాలి ఎప్పుడు ప్రేమ ఉండాలి, ఎప్పుడు మోహం ఉండాలి, ఎక్కడ సంబంధం ఉండాలి. సినిమాలో చెప్పినట్టుగా ఎక్కడ పట్టు విడుపులు, ఎక్కడ వంగాలి ఎక్కడ లొంగకూడదు, ఎప్పుడు భక్తిగా ఉండాలి ఎప్పుడు పని చేయాలి, ఇవన్నీ కూడా తెలియాలి. ఊరికే మూఢంగా ఉంటాం కాదు. అది ఉపయోగం ఉంది దానివల్ల. పూర్వకాలంలో అన్నదానం అనేవాళ్ళు, అది మహాదానం. పూర్వకాలంలో అన్నదానం మహాదానం, అది ప్రాణదానం, అది మంచిదే. అప్పుడు ఉన్న దానాలు ఇప్పుడు పెద్ద అవసరం లేదు. చాలా వరకు భగవంతుడు సరే ఎవరో సంపాదించుకుంటున్నారు, పెద్ద పేదరికం లేదు, ఏదో ఉన్నవాళ్ళు ఉన్నారు, బాధపడుతున్నారు, అది వేరే విషయం. కానీ అంతకంటే విశేషమైన దానాలు ఇప్పుడు చాలా ఉన్నాయి, చాలా అవసరం ఉన్నాయి. కాలుష్యం లేకుండా చేయటం కూడా గొప్ప దానమే ఇవ్వాలి.
ఇప్పుడు ఈ ఊరు ఉందనుకోండి, పిల్లలు ఉన్నారనుకోండి, ఈ ఊరే కాదు ఏ ఊరైనా డిజిటల్వి పెడుతున్నారు, పెద్ద పెద్ద మైకులు పెడుతున్నారు. దానివల్ల గుండె జబ్బులు వస్తాయి. నాలాంటి వాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ముసలివాళ్ళు గుండె బొయ్యలు చచ్చిపోతారు. మరి పుణ్యం చేస్తున్నాము, పాపం చేస్తున్నాము. కాలుష్యం చేయటం కూడా ప్లాస్టిక్ సంచులు ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేయటం, రాళ్ళు రప్పలు వేయటం, అదంతా కూడా మరి కాలుష్యం చేయటం ఒకప్పుడు లేదు. ఇట్లా పూర్వకాలంలో ఇట్లాంటి అవసరాలు లేవు. ఎందుకంటే ఒక ఉత్తమోత్తమైన జీవనం గడిపారు మన పూర్వీకులు, పెద్దలందరూ కూడా ఒక నాగరికత జీవనం ఉండేది. చిన్న పెద్ద దండం పెడితే ఇట్లా పెట్టాలి, ఏవో ఇట్లా అంటారు, ఏమిటో అదేమో తెలియదు. మరి ఏదో ఒక చెయ్యి లేవదో ఒక చెయ్యి లేస్తూ, ఒక చెయ్యి వెనక్కి వెళ్ళిపోతూ ఎందుకో తెలియదు. ఇదే ఏ స్పష్టత లేదు మనకి. ఇదంతా జీవితంలో అహంకారం పోవటానికి గణపతిని చేస్తున్నాం. గురువుగారు చెప్పారు, మూలాధారంలో గణపతి ఉన్నాడు. దేహభావన వస్తుంది, లేవగానే నేను దేహం అన్న భావన, అదే మూలమైన అజ్ఞానం అది. అందుకని గణపతి ప్రార్థన చేస్తే దేహమే పెద్ద పాపం, దేహం నేనన్న భావనే పెద్ద పాపం, అదే దుఃఖానికి ఎక్కువ కారణం. అది పోతే బాగుంటుంది, అది పోవటానికి ఇవన్నీ చెప్పారు సంప్రదాయం. ఏవో దండం పెట్టండి, ఇట్లా ఉండండి, పెద్దవాళ్ళతో ఇట్లా ఉండండి, సంప్రదాయం సంస్కృతి ఇవన్నీ చెప్పారు. అది భారతీయత. ఇప్పుడు మైకులు పెడతారు పెద్దవాళ్ళు, గణపతి తేవడానికి మైకే, గణపతిని పంపించడానికి మైకే, పుడితే మైకే, ఎవడో ఎక్కడో పుడతాడు దానికి డిజిటల్ టీవీ, డిజిటల్ ఏదో డీజే సిస్టమ్, చచ్చిపోతే బాంబులు. అవసరమా అదంతా? సరే మంచిదే, సాగనంపాలి, బాగానే ఉంది. దీపం పెట్టాలి, పుట్టినాక దీపం పెట్టాలి, దీపం చూపెడతారు. పోయాక కూడా నువ్వు ఎప్పుడు దీపాన్ని గుర్తు చేయటం మన సనాతన సాంప్రదాయం. దీపం ఆర్పటం మన సంప్రదాయం కాదు. నువ్వు పాపివని చెప్పడం మన సంప్రదాయం కాదు. మీకు అర్థమవుతుందా? వినే మాటలు వినకపోవటం కూడా పాపమే. ఏవో సినిమా పాటలు పెట్టుకొని గణపతి పూజ చేస్తాం అనుకోండి, ఆ పాటే మనసులో మెదులుతుంటుంది. ఇక గణపతి పూజ ఏముంది నా మొహం చేసే ఆ క్షణం కూడా మనసు నిలబడకుండా ఆ పాటే మనసులో ఊహంటావా 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 అంటే దేవుడు కూడా నన్ను ఊహనమంటావా ఊహనమంటావా అని అంటాడు. ఈశ్వరుడు కూడా, గణపతి కూడా అనుమానం, నన్ను ఊహనమంటావా ఊహనమంటావా చెప్పు. నువ్వు డీజేలు పెట్టుకొని పాటలు వినుకుంటూ కూర్చుంటే ఊహనే అంటా, నేను ఊహని అంటాడు ఆయన గణపతి. ఏమో అట్లాంటి చోటకి వెళ్లకుండా హాయిగా ప్రశాంతంగా ఒక గణపతి దగ్గరికి వెళ్ళి, ఒక ఫోటో దగ్గరికి వెళ్ళి ఒక పువ్వు పెడితే కూడా చాలేమో అనిపిస్తుంది నాకు. అల్లరి అల్లరి. ఇప్పుడు ఊళ్ళో మైకు పెడతారనుకోండి, గుండె దడదడలాడిపోయింది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉండాలా పోవాలా? పక్కనే గుండె జబ్బు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం పంపిద్దామనే మీ ఉద్దేశం? గణపతిని రమ్మని ఉన్నవాళ్ళని పంపించడం, అందరినీ పంపి నువ్వు ఒక్కడివి ఏం చేస్తావు? అదే గణపతి ఆరాధన. కాలుష్యం చేయకపోవటం కూడా దానమే, ప్రాణదానం. అది నువ్వేం మందులు ఇవ్వక్కల్లా, అన్నదానం చేయక్కర్లా, ఉన్న 4 రోజులు అన్నం తినేస్తే చాలు. ఇప్పుడు నాలాంటి వాడు అసలు 4 రోజులు తిని బతకాలని అనుకున్న వాడిని ఉంటేగా తినటానికి. నువ్వు డీజేలు పెడితే చచ్చిపోతున్నారని పెద్దలు చెబుతూనే ఉన్నారు. ఎక్కడ అవుతున్నారు? ఎవరు అవుతున్నారు? అన్నిటికీ డీజేనే. మైక్ పెట్టుకోవాలి, ఎంతవరకు పెట్టుకోవాలి? ఇప్పుడు ఇక్కడ మనం మైక్ పెట్టుకున్నాం, ఊరు అందరూ ఎందుకు వింటారండి? ఇక్కడ వచ్చిన వాళ్ళే వెళ్ళిపోయారు వినకుండా. ఎందుకు వింటారు? వాళ్ళకి అక్కర్లేదు. ఇంతవరకు వినేవాళ్ళకే బాగా, అంత పెద్దగా నేను అరవలేను కాబట్టి కొద్దిగా మైక్ పెట్టుకుంటాం, అంతవరకే మైక్ ఉద్దేశం. మైక్ అక్కడున్న వాళ్ళకని కానీ ఊరందరినీ మైకం కమ్మి పైకి పంపటం కాదు మైక్ ఉద్దేశం. కాలుష్యం చేయకపోవటం కూడా ఇప్పుడు పెద్ద దానం అండి, ప్రాణదానం. అది వైద్య దానం. అది జబ్బు రానివ్వకుండా, జబ్బులు వచ్చాక మందులు ఇవ్వటం ఎంత దానమో, జబ్బు రాకుండా కాపాడటం కూడా, ఊళ్ళో అందరికీ కాపాడటం కూడా, అది కూడా దానమేనండి, అది పుణ్యమే. చెబుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వినేటట్టుగా లేరు, ఏం చేస్తాం మరి? మరి కాలుష్యం అట్లానే మంచి మాట వినటం, పిల్లలకి మంచి మాట చెప్పడం, అది కూడా గణపతి పూజ అని నేను చెబుతున్నా. పిల్లలకి ఏవో మనకి టైమే ఉండట్లా, తలమునకలు అయిపోతున్నాం. బతకటానికైనా మనం ఉన్నది, బతకటానికైనా. ఒక మంచి మాట వినటానికి కూడా సమయం లేకపోతే, నిద్రలు పోతుంటే ఏం టైం ఉంటుంది మనకి? నిద్ర నిద్ర నిద్ర. ఒక నిమిషం కూడా దండం పెట్టుకునే టైం లేదు. ఇది ఏం చేస్తుందండి? 4 రోజులు ఆలస్యమైనా పర్లేదు, పిల్లలు 4 రోజులు పుట్టకపోయినా అది విఘ్నం కాదు. కానీ
నేను మనిషినే అన్న జ్ఞాపకం, నేను పరమాత్మనన్న జ్ఞాపకం రానివ్వకుండా ఉండటం, అంతకంటే విఘ్నం ఇంకోటి లేదు. అది మహావిఘ్నం. అది అసలు ఆయన వచ్చింది అందుకు. గణపతి అవతారమే సృష్టిలో నువ్వు పరమాత్మ అని గుర్తు చేయడానికి వచ్చిన అవతారం. అది బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లలకి చెప్పండి, కాస్త అల్లరి కాదు కావాల్సింది. పిల్లలకి మంచి మాటలు చెప్పండి, మంచి నేర్పండి, మంచి వినాలను దృష్టి వచ్చేట్టుగా చెయ్యండి. అట్లా చేయకపోతే బతకటం నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు. నువ్వు 100 నేర్పొచ్చు, మహా అయితే బతకడానికి ఉపయోగపడతాయి. జీవించడానికి ఏం నేర్పుతున్నావు? నీ పిల్లలకి నువ్వు జీవించడానికి ఏం నేర్పుతున్నావు? ఉత్తమమైన జీవి అంటే ఒక మనిషి మాత్రమే తను తాను తెలుసుకునే బుద్ధి ఉంది, ఇంకెవరికి లేదు. బుద్ధిగత జీవి అంటారు. అవి చెప్పకుండా నువ్వు చదువుకో ఉద్యోగం వస్తుంది, చదువుకో ఉద్యోగం వస్తుంది, నువ్వు చదువు ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది, ఇంతేనా ఇక జీవితం తల్లిదండ్రులు అంటే? ఒక్క మాట చెబుతున్న, పిల్లలకి ఇంట్లో ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళకి బాగలేదు అనుకోండి, తాతగారు బాగుందా, అత్తగా ఉండొచ్చు, కోడలు ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. ఇంట్లో ఒకరికి బాగలేకపోతే మీరు ఎట్టున్నారని అడగటం కనీస కర్తవ్యం. అది అట్లా అడగలేదు అంటే ఒక విఘ్నం మొదలైంది అని అర్థం. మీరు పూజ చేయొచ్చు, గణపతి పూజ తప్పులేదు, అంతటితో అయిపోలేదు. గణపతి పూజ డీజేలు పెట్టడంతోనే పూజ అయిపోలేదు, బాంబులు వేయటంతోనే డీజే పూజ అవ్వలేదు. గణపతి పూజ నువ్వు ఇంట్లో ఒకరికి బాగలేదు అంటే ఎట్టున్నారు అత్తగారు, మీరు బాగున్నారా లేదని అడగపోతే నువ్వు ఎన్ని పూజలు చేసినా, హోమాలు చేసినా, యజ్ఞాలు చేసినా అయిపోయింది. అత్త కోడల్ని, కోడల్ని అత్తని, కోడల్ని మామగారిని, పిల్లల తల్లిదండ్రుల్ని, పెద్దవాళ్ళని, ముసలివాళ్ళని, మనిషి పలకరించినప్పుడు విఘ్నం అప్పుడే మొదలు. ఏం విఘ్నం వచ్చింది అంటే నువ్వు ఎప్పుడు మనిషిగానే ఉంటావు. నీ మనసులోది నీ తోటి వాళ్ళతో, నీ బంధువులతో పంచుకోలేని మనస్తత్వం ఏం బంధుత్వం అండి అది? డిసిప్లిన్ అదేమన్నా? ఇంట్లో 4 ఉంటున్నాం, ఏమంటే ఎట్లున్నారని అడగలేదు అనుకోండి మీరు, ఇంకా గణపతి పూజ ఏం గణపతి పూజ అయిపోయింది. అప్పుడే విఘ్నం మొదలైంది జీవితంలో. నేను చెబుతుంది మీకు అర్థమవుతుందా జగీశ్వర? అర్థమవుతుందని చెబుతుందా? ఏమర్థమైంది? పలకరింపు లేనప్పుడు, మనిషిగా కనపడినప్పుడు, మనిషి మీద నీకు ఏ సంబంధం లేనప్పుడు, బతుకు మీద నీకు అంత తీపి పెరిగితే బతుకు భారం అవుతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. పరమాత్మ నిరంతరం ఆనందంగా ఉండటానికి బతుకు జన్మనిస్తే, గణపతి అందుకొస్తే, నేను నిరంతరం దుఃఖమయంగా చేసుకుంటాను దేహాత్మ భావంతో అంటే గణపతి పూజ ఎందుకండి? ఇంకా అది మట్టి గణపతి అయితే, బంగారం గణపతి అయితే. పూర్వకాలంలో అట్లా పెద్దరికం ఉండేది ఊళ్ళల్లో. పెద్దరికం అంటే మంచి మాట, పెద్దరికం అంటే వయసు కాదని. ఎవరు అన్నారు ఈ మధ్య, మాకు తెలిసిన వాళ్ళు, నేను అందరికంటే పెద్దవాడిని అని అన్నారు. పెద్దవాడే అంటే నీ కష్టం సుఖంలో పంచుకునేవాడు. పెద్ద ఇంట్లో చిన్నవాడు ఉన్నాడు. మాటలు అప్పుడే వచ్చినాయి. తాత నీకు నొప్పి తగ్గిందా అని ఆ చంటి చేతులతో వచ్చి తాత ముద్దు బొగ్గలు సవరిస్తూ తాత నీకు తగ్గిందా అని అడిగారు అనుకోండి, అది పెద్దరికం. ఈ ముసలోడు ఉన్నాడు అనుకోండి, ఇంట్లో మనవడు మంచంలో పడి ఉన్నాడు అనుకోండి, ఎవరిని పలకచ్చట్లేదు అనుకోండి, ఎరా అమ్ముడు అబ్బాయికి తగ్గిందా అని అడగలేదు అనుకోండి, అది పెద్దరికం కాదు, వాడు మనిషే కాదు. అది అసలు విఘ్నం అది అక్కడే వచ్చిందండి. ఇవాళ సమాజంలో మానవత్వం, ప్రేమ పోయి విఘ్నం ఎప్పుడూ వచ్చింది. ఇంకా గణపతి పూజ ఎక్కడుంది? మీరు అర్థం చేసుకుంటున్నారో లేదో నా మాట. బతకటం నేర్పండి, బతకటంతో పాటు జీవించటం నేర్పండి, ప్రేమ నేర్పండి. రోజు ఒక దండం పెట్టుకోవటం అలవాటు చేసుకోండి. ఒక 5 నిమిషాలు లేస్తే ఏం పెద్ద ఏది గుర్తు రానంతగా డబ్బేనా ఇంకా ఓ డబ్బు ఉంటే సరిపోతుందా? పిల్లలకి డబ్బు ఉద్యోగం వస్తే సరిపోతుందా? ఎవరో అమెరికా నుంచి ఫోన్ చేశారట మన వాళ్ళకి. ఇక్కడే బాగా చదువుకున్నారు, వెళ్ళిపోయారు. మేము ఎప్పుడో చేగులో చదువుకుని ఎప్పుడు వెళ్ళామండి, బలిసిపాటు మంచి మాటలు విన్నాం. భారతీయత నేర్పకపోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం మా పిల్లలకి, దయచేసి పాఠాలు అవి నేర్పండి అని చెప్పారట వాళ్ళు. నేను ఎవరో ఫోన్ చేసి చెబుతున్నాను. పిల్లలకి ఏంటి బతకటం మీరు నేర్పేదేమండి? మీరు ఒకసారి కోతులు చూడండి, వాటి పిల్లలకి బతకటం మీరు నేర్పారా? ఒక్క మాట చెబుతున్నా నేను, భక్తిలో కోరిక ఉన్న తప్పు లేదు, కానీ నాకు చదువు, నాకు
మా అబ్బాయి పెళ్ళి అవ్వాలి, మా అబ్బాయికి పిల్లలు పుట్టాలి, మా అబ్బాయి ఆరోగ్యంగా ఉండాలి, తప్పు ఏం కాదు, అది అవసరం కూడా. కానీ ఆర్భాటం కనపడాలనుకోవటం, డీజేలు పెట్టడం, బాంబులు పేల్చడం, పాటలు పెట్టడం, సంబంధం లేని పాటలు, ఊహు అంటావా అంటావా, ఊహోనే అంటాడు పరమాత్మ. ఊహ అయిపోయింది, విఘ్నం మొదలైంది, ఇంకేముంది. గణపతి పూజ, సరస్వతి పూజ చేస్తారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. అమ్మ నేను చదువు, మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేస్తున్నాం, గణపతి పూజ చేసుకొని అక్షరాభ్యాసం చేస్తున్నాం. వివేకం ఇవ్వు తల్లి, చదువు ఏం చదవాలి, ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు. గణపతి దండం పెడితే వస్తుంది, ఎవరిని కలవాలి, ఎవరిని కలవకూడదు, ఏది ఉచితము ఏది అనుచితము, ఏది హితము ఏది అహితము, ఇది గణపతి పూజ. అట్లా కానప్పుడు గణపతి పూజ ఆ రోజు ఏదో తిథి ప్రకారం చేసుకొని భద్రము భద్రము అని పేరు దానికి. భద్రము భాద్రపద మాసంలో గణపతి పూజ ఈ భావం వస్తే జీవితం అంతా భద్రంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది జీవితం అంతా. ఇవే వినలేదనుకోండి, పిల్లలైనా పెద్ద చంటిది వింటుంది బాగానే, అది వినాలి. వినకపోతే ఎట్లా? పాఠాలు ఇవి ఏమన్నా క్లాస్ పాఠాలా? పక్కన పెద్దవాళ్ళు కూడా పట్టించుకోరు, వింటున్నారా వినరా అని, ఏం ఉపయోగం? బాధగానే ఉంది. మరి భాద్రపద మాసంలో గణపతి పూజ వినాయక చవితి రోజు ఎందుకు వచ్చింది అంటే, భద్రమైన కుటుంబ వ్యవస్థ, భద్రమైన సామాజిక వ్యవస్థ, భద్రమైన సంప్రదాయము ఇవన్నీ ఉంటేనే అది భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి. అట్లాంటి భద్రం లేనిది బాధాకరమైంది భాద్రపద మాసం కాదు, బాధాకరమైన మాసమే అయిపోతుంది. జీవితం అంతా బాధే మిగులుతుంది. అది చవితి కాదు, అష్టమి అయిపోతుంది, ద్వాదశి అవుతుంది, అమావాస్య అయిపోతుంది. ఎప్పుడు ఏం చేయాలో తెలియకపోవటం కూడా అది మంచిది కాదు. అందుకనే గణపతి పూజ వాడు మనస్ఫూర్తిగా చేద్దాం, ప్రార్థన చేద్దాం, అల్లరి తగ్గించుకుందాం, ఆర్భాటాలు తగ్గించుకుందాం, సామాన్యంగా ప్రశాంతంగా ఊళ్ళో ప్రశాంతంగా బతికే వాళ్ళని కూడా. ఇప్పుడు ఈ ఆసనం ఉంది, మంచో చెడో ఏదో చేస్తాం మనకు తోచింది, ఊళ్ళో వాళ్ళు కూడా సహకారం చేయాలి, డబ్బులు ఇవ్వక్కర్లా, చందాలు ఇవ్వక్కర్లా, అల్లరి చేయకుండా ఉంటే చాలు. ఇక్కడ దాకా చప్పుడు చేయకుండా ఉంటే కూడా సంతోషం. ఇక్కడి నుంచే డీజేలు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇళ్ళ పక్కన హార్ట్ అటాక్, ఊళ్ళో పోలంతమందికి హార్ట్ ప్రాబ్లాలు ఉన్నాయి, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, వృద్ధులైన వాళ్ళు ఉన్నారు. ఏం వీళ్ళు బతకొద్దా 4 రోజుల పాటు ఊళ్ళో? ఎందుకంటే అంత డీజేలు ఎవరు చెప్పలేరా ఎవరు? ఇంకేం వినాయక చవితి అండి, ఇంత అల్లరి చేశాక ఇక ఊళ్ళో విఘ్నమేగా మొత్తం ఉన్నది. అందరూ ఉన్నవాళ్ళు మంగళవారం మారు కోరుతుందంటే డీజే పెడితే మరో మారు కోరుతుంది. ఇప్పుడు వారమే అక్కర్లా మనుషులు పోవటానికి. ఇవన్నీ చెప్తున్నాను అంటే బాగా అర్థం చేసుకోండి. మీ ఇంట్లో 4 ఉన్నారంటే ఇవన్నీ బాగున్నారా, మీరు రాత్రి బాగలేదు, ఎట్లున్నామని అడగాలి, అది మర్యాద. అప్పుడు విఘ్న పూజ మొదలైంది. నిజమైన వినాయక చవితి ఆ రోజునే మొదలైంది ఆ ఇంట్లో. ఆ పిల్లవాడికి తెలుసో తెలియకో చంటి పిల్లవాడు వచ్చి, తాత ఎట్లా ఉంది, నొప్పి తగ్గిందా అని అడిగినప్పుడే వాడి వినాయక పూజ మొదలయ్యింది. దేహభావంతో మొదలయ్యి దేహభావన పోయే అంత వరకు అది అడగటం పేరే వినాయక చవితి పూజ. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మాటలు చెప్పుకున్నాను, ఇంతవరకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిజమైన వినాయక చవితి పూజ అంటే తత్వపరంగా ఏ దేహమైతే ఇన్ని బాధలకు కారణమైందో అదే దేహంతో సరైన మనస్తత్వంతో సంప్రదాయంతో సంస్కారంతో చిన్నగా సంస్కారము సంప్రదాయంతో దేహాత్మ భావన వీడి అహంకారం వీడి పరమాత్మ యొక్క స్వరూపాన్ని స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే నిజమైన వినాయక చవితి. అందుకని పిల్లలకి మీరు వినాయక చవితి కానీ చేయించండి అని మంచి మాటలు చెప్పండి. మనం కూడా మంచిగా ఉండాలి, పలకరించాలి. కృతజ్ఞత జ్ఞా ఉండకూడదు, జ్ఞా జాకి ఈయన అవుతుంది. కృతజ్ఞత వస్తే ఈసు గణపతి ఇష్టపడతాడు. ఏది లేదా, ఎప్పటికప్పుడు పరగడిపోయినాయి, ఎవరి మీద ఏది లేదా, ఒక పలకరింపు లేదా, ఒక ఆత్మీయత లేదా, ఇంట్లో లేదా, ఇంట్లో వాళ్ళ మధ్య లేదా, బయట లేదా, ఎవరు బాగుండాలని లేదు. మీరు అన్నదానం చేయకండి, ఏం పర్లేదు, చేస్తే మంచిది. దానివల్ల వచ్చే పుణ్యం కంటే కాలుష్యం చేయకుండా ఉంటే బోళ్ళంత పుణ్యం. ఇప్పుడు ఈశ్వరుడు
మీరు ఒక మనిషికి అన్నం పెట్టిన దానికంటే కూడా వాడికి ప్రశాంతత కలిగిస్తే ఎక్కువ పుణ్యాన్ని ఇస్తాడు. ఇప్పుడున్న అవసరం అది. ఒకప్పుడు అట్లా లేదు. ఒకప్పుడు అట్లా లేదండి. భారతదేశంలో ఒక నాగరికత ఉంది. ఇప్పుడు నాగరికతే అవసరం మనందరికి కూడా. నాగరికతకు వస్తే నిజమైన విఘ్నేశ్వర పూజ మొదలైనట్టే. కుటుంబ వ్యవస్థ బాగుంటే నిజమైన విఘ్నేశ్వర పూజ. చదువు ఎందుకు రాదు అప్పుడు? ఆ 10వ తరగతి 6వ తరగతికే గంజాయి అలవాటు ఏమిటంటే, 5వ తరగతికే అదేమంటారు మత్తు మందులు, డ్రగ్స్ అలవాటు ఎందుకండి? ఎందుకు ఇంత వేలవ్వనితనం ఎందుకు వచ్చింది? ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి, అవసరమే. మరి సెల్ ఫోన్ వల్ల బోల్డ్ ఇబ్బందులు వస్తున్నాయి. మరి బోల్డ్ ఇబ్బందులు వస్తున్నప్పుడు సెల్ ఫోన్ వల్ల మరి అది కూడా విఘ్నమే అవుతుందిగా. రేపు చెవులు పోతున్నాయి, అసలు వినటానికి లేకుండా పోయింది కదా. విఘ్నం వద్దానికి కావాలా? విఘ్నం వద్దని పూజ చేస్తున్నావు, విఘ్నం రావటానికి చేస్తున్న పనులు చేస్తున్నావు. ఇంకేముంది? ఏముంది? అయిపోయి. అది కాదు మన సనాతన ఒకప్పుడు నిజమైన విఘ్నేశ్వర పూజ ఉంది, ఇప్పుడు కేవలం విగ్రహారాధన ఉంది. నిజమైన విఘ్నేశ్వర పూజ, గణపతి పూజ ఒకప్పుడు భారతదేశంలో సనాతన ధర్మంలో ఉంది. ఇప్పుడు విఘ్న పూజ లేదు. ఇప్పుడు అంతా కూడా విగ్రహారాధన మాత్రమే ఉంది. విఘ్నేశ్వర ఆరాధన లేదు. విఘ్నేశ్వర ఆరాధన పుట్టుకతో పాటు పెంపకంతో పోయేంత వరకు ఉన్నదంతా గణపతి పూజ. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థం కావాలి. అది నేను మీ అందరికీ ప్రార్థన చేసేది ఏమిటంటే, ఎంతో కొంత పిల్లలకి బతకటం కాదు జీవించటం కూడా నేర్పండి. మనం కూడా బతకటం కోసమే కాదు జీవించటానికి కాస్త ఒక ప్రయత్నం చేద్దాం. అట్లాంటి దేహాత్మ భావన పోయి పరమాత్మ భావం రావటానికి ఆ గణపతే మూలదేవుడు అని సద్గురు శివానంద భగవానులు వారు చెప్పారు. అట్లాంటి ఆశీస్సులు మనకి ఈ రోజున కలగాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, మీరు చేయాలి, అవతల వాడు కూడా విఘ్నం కలిగించకూడదు. అన్నయ్య చదువుకుంటున్నాడు అనుకోండి, తమ్ముడు పెద్దగా టీవీ పెట్టాడు అనుకోండి, వాడికి విఘ్నమే కాదు. ఇప్పుడు ఏంటి విఘ్నేశ్వర పూజ అంటే వాడిని చదువుకోనివ్వటమే విఘ్నేశ్వరు. నువ్వు చేసే పూజ ఏమో వాడికి అనుకూలత కలిగిస్తే చాలు. ఇప్పుడు అందరూ ప్రతికూలత కదా, అనుకూలత కలిగిస్తే విఘ్నేశ్వర పూజ. ఇట్లా మొదలై ఒక రోజున అన్నీ అనుకూలమయ్యే స్థితికి మనం వస్తామని మీ అందరికీ చెప్పుకుంటూ, దయచేసి మంచి చెడు నేర్చుకోవాలి, జీవించడం నేర్చుకోవాలి, బతకటం కాదు. బతకడం మాత్రమే చాలు. అందరికీ నమస్కరిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి వినాయక చవితి నమస్కారాలు. ఇంకొకటి, నాది ఎవరన్నా వీడియోలు ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఒక వినపం 2 చేతుల జోడించి నా ఆత్మీయులందరికీ మీకు కూడా దయచేసి నాకు శుభాకాంక్షలు పెట్టకండి. పండగల పూట ఎక్కువైపోతున్నాయి, నాకు టైం చాలట్లేదు, అంత అవసరం కూడా లేదు. మీకోసం నేను ఇంట్లో దండం పెట్టుకుంటున్నా, వాడికి శుభం జరగాలని. మీకు నా మీద ప్రేమ ఉంటే మీ ఇళ్లలో మీరు కూడా గణపతికో, ఆంజనేయ స్వామికో, గురువులకో, దైవానికో మీరు కూడా దండం పెట్టు. మీరు ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు పెట్టొద్దు, ఉంటే మనసులో చెప్పుకోండి. అది పరమాత్మ చేస్తాడు, మీరు నేను చేసే పని కాదు. అందుకని మరొకసారి మీకు కృతజ్ఞతాపూర్వకంగా మీరు నాకు శుభాకాంక్షలు చెప్పకపోవటం పెద్ద శుభాకాంక్షలు చెప్పాలి. శుభాకాంక్షలు అంటే సంబంధము అని, మాటలు కాదండి. శుభాకాంక్షలు అంటే సంబంధం, పెద్దరికేమో అంటే సంబంధం. ప్రేమే శుభాకాంక్ష, అన్నిటికీ ప్రేమే ఉండాలి. ఏది దగ్గరికి రాకుండా శుభాకాంక్షలు నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 10 ఏళ్ళకు ఇంకా నయం. పండగలు ప్రతి నెల రాముడి సరిపోయింది, ఇంకా నయం 10 ఏళ్ళకు ఒక పండగ అయితే బహుశా 10 ఏళ్ళకు ఒకసారి శుభాకాంక్షలు ఉంటాయి. సంబంధం లేని శుభాకాంక్షలు ఎందుకండి? ఏ సంబంధం లేని శుభాకాంక్షలు ఉపయోగమా చెప్పండి. దానివల్ల అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అగజాసూనుడు అందునట అఖిల జగముల తొలిజోట. అగజాసూనుడు అందునట అఖిల జగముల తొలిజోట. ఆ గజాననుని
పూజగొను అయ్యకు అంకితమౌగాత గజాననుని ఆది పూజగొను అయ్యకు అంకితమౌగాత నాతల కోత చైతన సేన అగజాసునుడు అందునట అఖిల జగముల తొలి జ్యోతి ఆలంబోదరు ఆలంబనతో అవిలంబిత మౌనంగా అందుచేత నేనందజేతు నా చంద్రజేత చేత శతవందనముల చేత అవిఘ్నముగా చేర్చునంత గణపతి తన అంజలి వెంట నా తరగని ఎగచింత నా ఈశుని పదముల చెంత అగజాసూనుడు అందునట అఖిల జగముల తొలి జ్యోత శంభుని స్కంద పూర్వజుని శరణు వేడితిని అందించడదయ చేత చేయూత అజాతుడ చిల్చుడనంతుడమేయుడవు పరమాత్ముని ప్రభుత ప్రకటించేనాల్పజ్ఞత సర్వమంగళాశంసనకు అర్హమహి ఆశంక తీర్చుము ఆగణనేత తన అపారమై ఉపచేత అగజాసూనుడు అందునట అఖిల జగముల తొలి జ్యోత సంచిత సుకృత సంభూతం సుసంకల్ప సంకలిత శివ కవిత కవీనామనుగణనను గల సిద్ధి వినాయకు చేత పరిభూత శివాజ్ఞ ఎరుగని నా అవజ్ఞ ఆ విద్యానాధుని చేత అవనతముందునుగాత సింధురాశునికి స్వాధీనమై సిద్ధి సాధకమ్మౌగాత అఘమర్షణమై అలరారుత ఈ శివ కీర్తనముల సంహిత అగజాసూనుడు అందునట అఖిల జగముల తొలి జ్యోత అగజాసూనుడు అందునట అఖిల జగముల తొలి జ్యోత గజాననుని ఆది పూజగొను అయ్యకు అంకితమౌగాత గజాననుని ఆది పూజగొను అయ్యకు అంకితమౌగాత నా తల కోత కైతల సేత అగజాసూనుడు అందునట అఖిల జగముల
जय बोलो गणेश महाराज की, सद्गुरु शिवानंद मूर्ति भगवान की, सद्गुरु शिवानंद मूर्ति भगवान की, सद्गुरु शिवानंद मूर्ति भगवान की, भारत माता की जय। आज्येन जहोतरे जोवा आज्यते जोवसोधारा तेजसैवास्मि तेजोवस्मे शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम महादेवय ओम मोर विनवय ओम मूर्तित्रय